ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 11వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నేస్తమా, దేవుడు చెప్పే సమాధానం. ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగిసిపడకు, ఏమీ లేవని అధైర్యపడకు, ఎవరో లేరని బాధపడకు, మరెవరో ఉన్నారని గర్వపడకు, సుఖాలకు పొంగిపోకు, దుఃఖాలకు లొంగిపోకు. వీటన్నిటికీ దేవుడు చెప్పే సమాధానం ఒకటే, ఇది నీకు శాశ్వతం కాదు అని. కనుక నీవు దేవుని ఎదుట ఎంత సామాన్యుడిగా మారతావో అంత గొప్పవాణిగా అవుతావు. అది నిజము. నిన్ను నీవు పైకెత్తుకొనుటకు ఎన్నడూ ప్రయత్నించవద్దు. నీవు ఆ విధంగా చేసినప్పుడు నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు. చూసారా, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను కదా. కనుక నీ హృదయం యొక్క తలంపులను పరీక్షించుకో. ఆ ఊహలు ఎటువంటివి? మంచివా చెడ్డవా? అవి మంచివైతే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, హెచ్చిస్తాడు. చెడ్డవైతే నిన్ను పుట్టించినందుకు ఎంతో నొచ్చుకుంటాడు. చాలామంది చెప్పేవారిగా ఉన్నారు కానీ చేసేవారిగా లేరు. పౌలుతో పోల్చుకునే ముందు సౌలు లాంటి జీవితం నుండి బయటికి వచ్చి చెప్తే బాగుంటుంది. ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది, పరలోక రాజ్యం కూడా ఉంటుంది. కానీ ఈనాటి క్రైస్తవులు విన్నవారు విన్నట్టుగానే దేవుని వాక్యాన్ని మరిచి తమ స్వంత క్రియలను స్వక్రియలను నెరవేర్చుకుంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చేసే పనిలో దేవుని హస్తం లేకపోతే విజయాన్ని చూడలేవు. నువ్వు చేసే ప్రయాణంలో దేవుని తోడు లేకపోతే గమ్యాన్ని చేరలేవు. అలానే నీవు చేసే పరిచర్యలో దేవుని చిత్తం లేకపోతే ఫలితాన్ని చూడలేవు. ఆమేన్.